అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ దేవిశ్రీ గురువు గారు ఓంకారం కార్యక్రమంలో చెప్పిన మాటలు మరోసారి తెలుసుకుందాం. విశ్వావసు సంవత్సర ఉత్తరాయణ మాఘమాస కృష్ణపక్ష దశమి తిథి గురువారం. మహిమాన్వితమైన రోజు. ఈరోజు మధ్యాహ్నం వరకు జ్యేష్ఠ నక్షత్రం ప్రభావం ఉంటుంది. గురువారం దశమి కలిసొచ్చిన ఈరోజు విజయాలకు సంకేతం అని గురువుగారు చెప్పారు. ఈ పవిత్ర సమయంలో మనం జపించవలసిన మంత్రం ఏమిటంటే ఓం జ్యేష్ఠాయ నమః. ఈ నామస్మరణ వల్ల మనలోన ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. మనసులోని అంధకారం దూరమవుతుంది. దృష్ట దోషాలు, నెగిటివ్ ఎనర్జీలు క్రమంగా తగ్గిపోతాయి. మన మాటల్లో స్పష్టత, మనసులో ధైర్యం కలుగుతాయి అని గురువుగారు చెప్పారు. అదేవిధంగా ఈరోజు గురువుగారు చెప్పిన ఆధ్యాత్మిక సందేశం మరోసారి తెలుసుకుందాం. జీవితంలో ఒక ముఖ్యమైన సత్యం గుర్తుంచుకోవాలి. ఏమిటంటే ఎప్పుడైనా మన మాటలు ఎవరికైనా నచ్చకపోతే లేదా మనం ఎవరికైనా నచ్చట్లేదని అనిపిస్తే వాళ్ళ నుండి గౌరవంగా దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే సత్యం ఎప్పుడు తీయగా ఉండదు. అది కొన్నిసార్లు కఠినంగా అనిపిస్తుంది. కానీ అదే నిజమైన ప్రేమ. మనం ప్రేమతో చెప్పిన మాటలు కూడా కొందరికి నచ్చకపోవచ్చు. అప్పుడు మౌనం మనకు రక్షణ మరియు శాంతిని కలిగిస్తుంది. అనుగుణంగా గురువుగారు ఒక చిన్న కథ కూడా చెప్పారు. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మూడో వ్యక్తి వల్ల కలిగే గొడవలు. చిన్ననాటి నుండి ఎంతో అన్యోన్యంగా ఉన్న ఇద్దరు స్నేహితులు. వారి స్నేహం ఎంతో పవిత్రమైనది. ఒకరోజు మూడో వ్యక్తి వారి మధ్యలోకి వచ్చాడు. అసూయతో, చాడీ మాటలతో అపార్థాలు సృష్టించాడు. క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. కానీ ఒకరోజు నిజం బయటపడింది. వారు మళ్ళీ కలిశారు. మూడో వ్యక్తిని శాశ్వతంగా దూరం పెట్టారు. ఇదే విషయం మన జీవితాల్లో కూడా జరుగుతుంది. కుటుంబాల్లో, దాంపత్యంలో, స్నేహాల్లో మూడో వ్యక్తి మాటలు వినడం వల్ల అపార్థాలు వస్తాయి. అందుకే సంబంధాలను కాపాడుకోవాలంటే మూడో వ్యక్తి చెప్పే వట్టి మాటలను నమ్మకండి. ప్రేమ, అనుబంధం, ఆప్యాయత ఇవి పవిత్రమైనవి. వాటిని కాపాడుకోవడం మన బాధ్యత అని గురువుగారు చాలా వివరంగా బాగా చెప్పారు. మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. మరియు గురువుగారు మహాశివరాత్రి గురించి ఒక శుభవార్త కూడా చెప్పారు. అదేమిటంటే ఈసారి మహాశివరాత్రి ఆదివారం వస్తుంది. ఇది అత్యంత శక్తివంతమైన యోగం. ఆ రోజు ఉదయం అభిషేకం, రాత్రి లింగోద్భవ సమయంలో రుద్రాభిషేకం జరుగుతుంది. ఇంట్లో నుండి కూడా భక్తితో మన అందరినీ పాల్గొనమని చెప్పారు. భక్తులు, గురువు ఒకే సమయంలో పరమేశ్వరునికి ఆరాధన చేయడం అత్యంత పుణ్యప్రదం అని గురువుగారు చెప్పారు. ఈ మహాశివరాత్రిని మనమందరం భక్తితో ఆచరిద్దాం, జాగరణ చేద్దాం, ఓంకారనాదంతో శివుని స్మరించుకుందాం. అయితే ఈరోజు సాయంత్రం విశేష పూజ గురించి కూడా గురువుగారు చెప్పారు. ఈ రోజుటి యోగక్షేమం. మూలా నక్షత్రం మరియు గురువారం కలిసి వచ్చిన విశేషమైన రోజు కాబట్టి ఈరోజు సాయంత్రం సరస్వతీదేవిని కానీ లక్ష్మీదేవిని కానీ పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అందుకే మొండి బాకీలు వసూలు అయ్యేందుకు, వృత్తిలో అభివృద్ధి చెందేందుకు ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో లక్ష్మీదేవి ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించి అమ్మవారిని ఎర్రని పూలతో పూజించి కనకదార స్తోత్రాన్ని, గుప్త లక్ష్మి స్తోత్రాన్ని పఠించాలి. ఈరోజు సాయంత్రం మూలా నక్షత్రం ప్రభావం ఉంటుంది. ఇలా చేయటం వలన ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది, వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే సరస్వతీదేవిని పూజించడం ద్వారా జ్ఞానం, స్పష్టత పెరుగుతాయి. గురువుగారు చెప్పిన రేపటి విశేషం ఏమిటో తెలుసుకుందాం. రేపు ఏకాదశి, శుక్రవారం, మూలా నక్షత్రం. ఉదయాన్నే ఆంజనేయ స్వామిని దర్శించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా శ్రేష్టం. ఇలా చేస్తే గ్రహ బాధలు తగ్గుతాయి, మానసిక శాంతి లభిస్తుంది, భయాలు తొలగిపోతాయి. గురువుగారు చెప్పిన మాటలతో నాకు అర్థమైన విషయం ఏమిటంటే సత్యాన్ని గౌరవించడం, జ్ఞానాన్ని పెంచుకోవడం. మూడో వ్యక్తి మాటల కన్నా మన హృదయాన్ని వినండి. ఈరోజు జపించవలసిన నామం ఏమిటో మరోసారి చూద్దాం. ఓం జ్యేష్ఠాయ నమః. ఈ నామస్మరణతో మన జీవితంలో శాంతి, విజయాలు, అభివృద్ధి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఓం నమః శివాయ.